ఈ విధంగా దక్షుడు తన పరిధిని దాటివేశాడు. కాని శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగువుకి సంతోషం కలిగింది. భృగువుకి కొంచెం విష్ణుప్రీతి ఎక్కువ. అందుచేత శివుడు విష్ణువు కన్నా భేదం అనుకుంటాడు. అనుకుని దక్షుడు శివుణ్ణి తిడుతుంటే ఇంకా తిట్టు అని సౌజ్ఞ చేశాడు. ఇవన్నీ నందీశ్వరుడు చూశాడు. ఈయనకు శివుడంటే ఇష్టం. ఈయనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మా శంకరుని పట్టుకుని ఎన్ని మాటలు అంటావా అని దక్షుణ్ణి శపించాడు. దక్షుడు ఇవాల్టి నుండి సంసారమునందు పడిపోవుగాక, కామమునకు వశుడు అవుగాక, మధురమైన రకరకములైన ఆహారమును తినుటయందు వ్యగ్రత కలుగుగాక, కర్మయందు లంపటుడు అవుగాక, దక్ష ప్రజాపతిని అనుసరించిన వారికి కర్మ తప్ప నివృత్తి మార్గమునందు ఆసక్తి లేకుండుగాక, వారికి మోక్షము రాకుండుగాక, నిరంతరము కర్మ పుణ్యము మరల జన్మము ఇలా జన్మ చక్రమునందు తిరుగుతుండురుగాక అని శాపమును నందీశ్వరుడిచ్చాడు. దక్షుడు ఎన్ని తిట్టాడో నందీశ్వరుడు అన్ని శాపమునిచ్చాడు. శంకరుని శపించి దక్షుడు అక్కడి నుండి కదలి మంచి విసురుగాలిలా ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా శంకరుడు ఏమీ అనలేదు. అది విచిత్రం. సభలో పెద్ద కోలాహలం రేకెత్తిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. విచిత్రం ఏమిటంటే ఆయన ఒక్క మాట అనలేదు. ఇంటికి వెళ్ళేసరికి సతీదేవి ఎదురు వచ్చింది. కానీ శంకరుడు దక్షసభలో జరిగిన సంగతి ఏమీ సతీదేవికి చెప్పలేదు. మామగారు ఇన్ని మాటలు అన్నా అవేవీ ఆయన లోపలికి వెళ్ళలేదు. ఆయన భర్గుడు. కొన్నాళ్ళైపోయింది. దక్షుడు మాత్రం కక్ష వదిలిపెట్టలేదు. ఎలాగైనా సరే శంకరుణ్ణి అవమానించాలని అనుకున్నాడు. ఇప్పుడు నిరీశ్వర యాగమని ఒక కొత్త వ్రతం మొదలుపెట్టాడు. నేను శంకరుడికి హవిర్భాగములు లేని యాగం చేస్తున్నానని అందరికీ ఆహ్వానములు పంపించాడు. దక్షుడు ప్రజాపతులకు అధిపతి. వెళ్ళకపోతే ఏమి శపిస్తాడు అని యాగమునకు అందరూ వెళ్ళారు. అందరూ దక్షసభకు వస్తున్నారు. కొందరు రానివాళ్ళు ఉన్నారు. వాళ్ళు జ్ఞానం ఉన్నవారు. అందులో శ్రీ మహావిష్ణువు రాలేదు, చతుర్ముఖ బ్రహ్మగారు రాలేదు. మిగిలిన వాళ్లలో కొంతమంది ఋషులు వెళ్ళారు. ఒకరోజు సతీదేవి అంతఃపురం పైభాగంలో నిలబడి చూస్తూ ఉంది. పైన అందరూ విమానంలో వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు, దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు, ఆహ్వానం వచ్చింది, అందుకని మనమందరం వెళ్తున్నాం అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి కిందకి దిగి వచ్చి శివుడి దగ్గరకు వచ్చింది. వచ్చి అంది, స్వామి, నాదొక మాట. పుట్టినింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనసంతా పుట్టినింటికి వెళ్ళాలని ఉంటుంది. అందులో తండ్రి మీద విశేషమైన ప్రేమ ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట. చూసారా, వాళ్ళందరూ మంచి మంచి పట్టుబట్టలు కట్టుకుని, చక్కగా హారములు పెట్టుకుని, నగలు పెట్టుకుని అందరూ వాళ్ళ వాహనముల మీద వెడుతున్నారు. నాకు కూడా నా తండ్రి గారు చేస్తున్న యాగమునకు వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న యాగం చూడడానికి 15 మంది అక్క చెల్లెళ్ళు వస్తారు. మా పిన్నమ్మలు వస్తారు. మా అమ్మ, తమ్ముళ్ళు అందరూ ఉంటారు. మా నాన్నగారిని చూసి చాలా రోజులు అయ్యింది. ఒక్కసారి వారిని చూసి వద్దామని అనిపిస్తోంది. మనం కూడా యాగానికి వెళదామంది. మనకు ఆహ్వానం రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవి కేసి చూశాడు. ఆయన మనస్సులోని భావన ఆమె పసిగట్టింది. ఆయన మనస్సు తెలియని ఇల్లాలు కాదు సతీదేవి. అప్పుడు ఆవిడ అంది, ఏమండి, పిలవలేదు కదా, అందుకని మనం వెళ్ళకూడదు అన్నట్లుగా మీరు చూస్తున్నారు. కొంతమంది పిలిస్తే వెళ్ళాలి, కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి. అలా ఎవరెవరి ఇళ్లకు వెళ్ళాలో తెలుసా? తండ్రిగారి ఇంటికి పిలవకుండానే ఆడపిల్లలు వెళ్ళవచ్చు. గురువుగారి ఇంటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు. వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకుని రావచ్చు. మంచి మనస్సు కలిగిన స్నేహితుడి ఇంటికి ఎప్పుడో అప్పుడు వెళ్ళి చూసి వస్తుండాలి. ఆయన పిలవలేదని వెళ్ళడం
మానేయకూడదు. రాజుగారి ఇంటికి పిలవకుండానే వెళ్ళి రావచ్చు. రాజుగారు పిలవలేదు కాబట్టి మనం వెళ్ళలేదు అనకూడదు. ఆయా ప్రదేశమునకు సజ్జనులు అయినవారు పిలవకపోయినా వెళతారు అంది. అప్పుడు శంకరుడు అన్నాడు, దేవి, నీవు చెప్పినది యథార్థము. పిలుపులు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లలు వెళ్ళవచ్చు. ఆడపిల్లలకి ఆ అధికారం ఉంది. కానీ నేను కూడా ఒక మాట చెబుతున్నాను విను. కొంతమందికి పుట్టుకతోనే విద్య ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, రూపం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అటువంటి వారికి ఉండవలసిన ప్రేమ ఉండదు, ఉండవలసిన సహృదయం ఉండదు. అవతల వాడిని ఎలా కించపరిచి మాట్లాడాలా అనే చూస్తూ ఉంటారు, గుణములు చూడరు. సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెబుతున్నాను. ఇంతకు పూర్వం మీ తండ్రి గారు నన్ను ఒక్క సభలో అవమానం చేసి మాట్లాడారు. బాణముల వంటి మాటలు ప్రయోగం చేశారు. దానికి అంతటికీ కారణం ఆయనను చూసి నేను లేచి నిలబడకపోవడమే. కాబట్టి ఇప్పటికీ కూడా వారు నా యందు ఆనుకూల్యతతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం వెళితే తలుపులు తీసి అస్సలు పలకరించరు. కోపంతో తీవ్రంగా చూస్తారు. వాళ్ళు మనలను చాలా దారుణంగా అవమానిస్తారు. దానివలన రాత్రి నిద్ర పట్టదు. నిద్ర పట్టక కన్నుల వెంట నీరు వస్తుంది. కాబట్టి బంధువులైనా సరే ఆదరణ లేనప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా వాడి గడప తొక్కకుండా ఉండవచ్చు. అంతకన్నా దూరపు బంధుత్వం ఉన్నవాళ్ల ఇంటికి వెళ్ళు. ఆదరంతో మాట్లాడని దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి మర్యాద తెలియదు, ప్రవర్తన తెలియదు. అందుకని అటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళకూడదు. నీవు దక్ష ప్రజాపతి కుమార్తెలలో చాలా ఇష్టమైన పిల్లవి. చివరన 16వ దానిగా పుట్టావు. తల్లికి ఆఖరున పుట్టిన పిల్లలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. తండ్రికి మొదట పుట్టిన పిల్లవాడి మీద ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఆఖరున పుట్టిన దానివి కాబట్టి నీ తండ్రికి నీవంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ ఇవాళ ఆయన నిన్ను కూతురిగా చూడడు. నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్లేనని, నీవు నా భార్యవైన కారణం చేత నీ తండ్రి గారు నిన్ను పూజించరు. ఆ తరువాత నీవు చాలా బాధపడతావు. అటువంటి ఇళ్లకు వెళ్ళకపోవడమే మంచిది. అలాంటి ఇళ్లకు వెళితే మరణ సదృశమైన వేదన పొందుతావు. కాబట్టి వెళ్ళవద్దు అని చెప్పాడు. అప్పుడు ఆవిడ నాకు వెళ్ళాలనిపిస్తుంది అంది. అప్పుడు శివుడు అయితే నీవు వెళ్ళవచ్చు అన్నాడు. ఆయన త్రికాలజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. వెంటనే తల్లి గబగబా పక్కన పరమశివుడు రావడం లేదన్న బాధతోనే పుట్టినింటికి బయలుదేరింది. అమ్మవారు పట్టుపుట్టం కట్టుకుని కాళ్లకు ఉన్న గజ్జలు మ్రోగుతుండగా అమ్మవారు బయలుదేరింది. వెంటనే శివుడు సౌజ్ఞ చేశాడు. ప్రమదగణములందరూ అమ్మవారు ఆడుకుంటూ వెళ్ళడానికి పూలబంతులు, మధ్యలో చూసుకోవడానికి అద్దాలు, బంగారు ఆభరణములు, చీనాంబరములు పట్టుకొని అమ్మవారి వెనక బయలుదేరాయి. ఎందుకైనా మంచిదని రక్షణగా మణిభద్రునితో కలిసి ప్రమదగణములు బయలుదేరాయి. అందరూ కలిసి అమ్మవారు పుట్టినింటికి వచ్చారు. వచ్చేసరికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. దక్ష ప్రజాపతి పరివారం కూడా అక్కడే కూర్చుని ఉంది. దక్షుడు ఆ యాగమును శివుడిని అవమానించడానికే చేస్తున్నాడు. వృషభ వాహనమును దిగి సతీదేవి ఇంటికి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి తన కుమార్తె అయి దాక్షాయణి అనే పేరు పెట్టుకొని నడిచి వస్తుంది. దక్షుడు లేవలేదు, పలకరించలేదు. దక్ష ప్రజాపతి భార్య, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు తప్ప ఎవ్వరూ ఆమెతో మాట్లాడలేదు. తనను ఎంతో ప్రేమగా చూసే తండ్రి
కనీసం పలకరించలేదు.